పేద ప్రజలకు రేషన్ బియ్యం సక్రమంగా సరఫరా చేయాలని, అక్రమంగా స్టోర్ బియ్యాన్ని రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గత ప్రభుత్వంలోగా ఇళ్ల వద్దకే స్టోర్ బియ్యాన్ని పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ 1వ పట్టణం కార్యదర్శి రామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద గురువారం 11:30 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఎంఆర్ఓ కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ నగర 1వ కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం కొంతమంది డీలర్లు అధికారులతో కుమ్మక్కై అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారని, పేద ప్రజలకు స్టోర్ బియ్యం సరిగా అందించలేదన్నారు. అనంతపురం అర్బన్ పరిధిలోను, రూరల్ పరిధిలోను పలు స్టోర్లో ఇప్పటికే స్టోర్ బియ్యం 70% పంపిణీ చేయడం జరిగిందని అధికారులు లెక్కలు చూపిస్తున్నారని, అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా స్టోర్ బియ్యం సరఫరా చేయలేదని, ఇటువంటి సందర్భంలో పేద ప్రజలందరికీ కూడా స్టోర్ బియ్యాన్ని సక్రమంగా అందజేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఎం పార్టీ 1వ కార్యదర్శి రామిరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర నాయకులు వెంకటనారాయణ, ప్రకాష్, మహమ్మద్ వలీ, రాజా, జీవా, ఎన్టీఆర్, సీనా, వెంకటేష్, ఇతర సిపిఎం పార్టీ నేతలంతా పాల్గొన్నారు. మొత్తం రేషన్ కార్డు 600 అలాట్ అయిన బియ్యం 11,400 సార్. గత 3 రోజుల క్రితం దాకా పంపిణీ చేసినది ఓకే 61 మందికి సార్. అంటే 680 రేషన్ కార్డులు 61 మంది అంటే 720 మందికి బియ్యం సప్లై చేయాలి. 3 రోజుల నుంచి చేసింటారని కూడా లేదు. ఎందుకంటే నిమజ్జనమా అది దీనికి ఒక కారణం చెప్తున్నారు. మిగతా ఏరియాలో పోయినప్పుడు గణేశం మండపాలు ఉంటాయి కాబట్టి పోలేకపోతున్నాం అన్నారు. అది కరెక్ట్ కూడా కాదు సార్. అందులో 1-2 పెట్టింటారు కానీ బియ్యం ఎక్కడున్నా సార్ సంచులు పట్టుకొని ఊర్లు తిరుగుతున్నారు సార్. అది ఒకటి సార్. తర్వాత షాప్ నెంబరు 6 సార్. ఈ షాప్లో 872 రేషన్ కార్డు ఉన్నాయి సార్. 20,600 కేజీలు బియ్యం లేదు, మాయమైపోయింది. షాప్ నెంబర్ 6 సార్. దీనికి ఏమంటారంటే ఆ స్టోర్ డీలర్ పైన కఠినమైన చర్యలు తీసుకున్నాము, మేము మాట్లాడుతున్నాం. కానీ బఫర్లో ఉంది 20,600 కేజీలు ఉన్నట్లున్నాయి. కానీ ఆ బియ్యం ఎక్కడ పోయినా సార్ అది లేదు ఇప్పుడు దాకా. షాప్ నెంబర్ 90 సార్ 130 బ్యాగులు రావాల్సిందే, ఓన్లీ 60 బ్యాగులు మాత్రమే ఉంటుంది సార్. ఇంకొక సార్ షాప్ నెంబర్ 125 10 కేజీల బియ్యం మాత్రమే. నేను చెప్పేది కదా సార్, మీరు ఇచ్చినటువంటి అధికారికంగా తర్వాత సార్ ఏ కాలనీ కుటుంబాలు ఉన్నాయి. షాప్ నెంబర్ 130 సార్ 120 బ్యాగులు కూడా సార్, ఓన్లీ 75 బ్యాగులు పోయినాయి. ఇంకో షాప్లో సార్ 600 ప్యాకెట్లు చక్కెర పోతే 61 మందికి వేసినారు. మేము కొంతమందిని అడిగినాం, మీ లెక్క ప్రకారమే తీసుకునేది, మీ వెబ్సైట్లోనే తీసుకున్నాం. ఇంత అన్యాయంగా పేదలు కడుపు కొడుతుంటే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్, మీలాంటి ఉత్తమం దీనికి అరికట్టాలి సార్. మేము పోయిన నెల 22వ తారీఖు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తాం సార్. మీరు 20 తారీఖు శ్రీరామ్ సార్ సర్కార్ భాష మేము చర్యలు తీసుకుంటామన్నారు. ఈ బియ్యాన్ని అంతా ఇప్పుడు ఏం చెప్తారంటే స్టాక్ లేదు, ఆ బఫర్లో ఉండేదంటే ఎక్కడ పోయినాయంటే అట్లాంటి వాళ్ళ పట్ల ఒక 5-6 మంది పట్ల కఠినంగా వివరిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది సార్. తర్వాత ఇంకోటి సార్, మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం సార్, బియ్యాన్ని గత ప్రభుత్వం లాగానే స్టోర్ల ద్వారా కాకుండా ఇంటింటికే సప్లై చేస్తాం, వాహనాల్లోనే సప్లై చేస్తాం. ఎందుకంటే దాన్ని చేసినందువల్ల పేదలు ఇప్పుడు సార్ ఈ శ్రీశ్రీ నగర్ పక్కన సార్ మన ఇందిరానగర్ వీళ్ళంతా నారాయణపురం లాస్ట్ సార్ వంక ఉంది సార్, వంక బ్రిడ్జి దగ్గర పోతున్నారు సార్. పోవడానికి రావడానికి ఆటో బాడీకి 150 రూపాయలు సార్. బియ్యం మాత్రం 17 రూపాయలే. కానీ పోవడానికి ఇచ్చే 10 కేజీల బియ్యానికి ఎవరన్నా వాళ్ళ పక్కింటోళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని పోతే తక్కువ పడుతుంది. లేదు ఒకరేగిన పోతే ఆటికి పోయిన తర్వాత తీరా బియ్యం లేదు సార్, మళ్ళీ కాళ్ళు చేతులు కొట్టుకుంటాం సార్. ఈ సమస్యలు ఉన్నాయి సార్. అదే పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులు ఇస్తానన్నారు సార్ చంద్రబాబు నాయుడు కూడా మన సూపర్ 6లో. ఇప్పుడు దసరా పండుగ వస్తుంది సార్, వీటన్నిటి కలిపి అంతే కదా సార్. తర్వాత వీళ్ళకి సార్ వీళ్ళకి అయినా ఒక 5-6 మంది పేర్లు పెట్టి పీడీ